బెంగుళూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 4వ అతి ప్రాచీనమైన దేవాలయంగా నిలిచిన మేడిహల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 1918 సంవత్సరంలో స్థాపించబడింది. నేటికి 100 ఏళ్ల పైగా చరిత్రను కలిగిన ఈ దేవాలయం లెక్కలేనంత భక్తులతో, వారి అపారమైన విశ్వాసంతో గర్వంగా నిలిచింది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, మన సంప్రదాయం, మన గర్వం. అన్నిటికన్నా ఇది మన ఆస్తి. 100 ఏళ్లుగా అనేక భక్తుల కోరికలను తీర్చుతూ, ఎందరో భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. అంత ప్రసిద్ధిగాంచిన మేడిహల్లి వాసవి అమ్మవారి ఆలయానికి మండప నిర్మాణం కోసం మొన్న విజయదశమి పర్వదినాన వాసవి అమ్మవారి కృపతో మరియు భక్తుల సంకల్పంతో శంకుస్థాపన చోటు చేసుకుంది. ఈ మహత్తర కార్యం ఒక్కరికి లేదా ఇద్దరికి సంబంధించినది కాదు, మనందరికీ సంబంధించినది. అందువల్ల ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు అవ్వడానికి మీకు నచ్చిన విధంగా ధన రూపంలో, వస్తు రూపంలో లేదా మీకు సాధ్యమైన సేవా రూపంలో మీ సహాయాన్ని అందించగలరని, ఆ అమ్మ కృపాకటాక్షాన్ని పొందగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈ దాన సత్కర్యానికి సంబంధించి మన చాగంటి గారు చెప్పిన కొన్ని మాటలను ఒకసారి విందాం. ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి చేశాడనుకోండి, అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది, ఈ 1000 రూపాయలు ఉంచుకోండి అన్నాడు. ఇచ్చి మరిచిపోయాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి. 2 ఇటుకలో 3 ఇటుకలో ఆ దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళాయి. దేవాలయము ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ ఇటుకలు అందులో అంతర్భాగం. దేవాలయానికి వచ్చి ఎన్ని లక్షల మంది తర్వాత శాంతి పొందారో, వాళ్ళు శాంతి పొందడానికి కారకమైనటువంటి పుణ్యంలో కొంత భాగం వీడి జీవుడికి పడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే 3 ఇటుకలు ఉన్నాయి 1000 రూపాయలు ఇచ్చినవి. ఇవి రక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి జీవయాత్రలో. తన శరీరం పడిపోతుంది, తర్వాత తన వంశంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ జీవుడి ఖాతాలో ఆ 3 ఇటుకలు కొడుకై నిరంతరము పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఇది విన్న మీరు మీ విశాల హృదయంతో, భక్తి భావంతో ముందడుగు వేసి అమ్మవారి మండప నిర్మాణానికి మీ సహాయ సహకారాలని అందిస్తారని విశ్వాసంతో మనసారా ఆశిస్తున్నాము. దీనికి సంబంధించి మీరు స్క్రీనుపై తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు. జై వాసవి.